ప్రతిసారి ఏదో ఒక పనికి మాలిన వార్త చేస్తారా మీరు? ఆ సాయి తక్కువయ్యాడని ఇంకొక స్వామీజీ వచ్చి చేరాడు ఇక్కడ. తను కూడా వైరాగిలాగా జనాలకి సేవ చేయడం మొదలు పెడితే అప్పుడు ఒక్కరు కాదు ఇద్దరితో మనం వేగాల్సి ఉంటుంది. మళ్ళీ అదే తప్పు. సర్కార్ సర్కార్, మీకు ఇంకా గుర్రానికి ఒకటే తేడా. గుర్రం తిన్నగా చూస్తుంది, ఇక మీరు తిన్నగా మాత్రమే ఆలోచిస్తారు. హరి ఓం హరి ఓం. మీరు మాత్రం నలుదిక్కులు చూసి ఆలోచిస్తారు కదూ. వాహ్వా. నన్ను ఎగతాళి చేయడానికి బదులు మీరు కాస్త మీ బుర్రను అటు ఇటు 4 పక్కల తిప్పి పరికించి చూస్తే కాస్త బాగుంటుంది. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఆ రెండో స్వామీజీ షిరిడీలోకి రావడం మనకేమీ నష్టదాయకం కాదు, మంచి లాభదాయకమే. ఎలాగైతే ఇనుముని కోస్తుందో అదే విధంగా ఆ సతేశ్వర్ సాయిని కత్తిరిస్తాడు. ఇక ఎప్పుడైతే ఈ సతేశ్వర్ కారణంగా సాయికి జనాదరణ తక్కువైపోతుందో అప్పుడు మనం అతని షిరిడి నుంచి బయటికి తరిమి కొట్టవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను బల్వాన్ గారు. ఎలాంటి లాభము ఉండదు. మొత్తం అందరూ చవటలు, బుద్ధి లేని వాళ్ళు, దద్దమ్మలు, అంధభక్తులు. కానీ మీరు చెప్పింది కూడా బాగానే ఉంది బల్వాన్ గారు. ఇంతకు ముందు ఇక్కడికి ఇలాంటి వాళ్ళెవ్వరూ రాలేదు. ఇంత సంఖ్యలో అనుయాయులు, భక్తులు ఉన్నవారు. బహుశా ఈసారి మనం మన పథకంలో సఫలమవ్వచ్చు కూడా. హరి ఓం. సరే, రేపు వెళ్ళి అతన్ని ఒకసారి కలుగుతాను. హరి ఓం హరి ఓం. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. సాయి, భాగ్యశ్రీని చూసుకోవడానికి వచ్చిన ఆ పెళ్లి సంబంధం వాళ్ళు నిరాకరించి తిరిగి వెళ్ళిపోయారు. దీని గుణమైతే మేలిమి బంగారం సాయి, కానీ దీని జాతకం కారణంగా సంబంధాలు కుదరడం లేదు. కొందరు అబ్బాయిలకు భాగ్యం నచ్చుతుంది, కానీ జాతకం చూడగానే వాళ్ల పూజారులు సంబంధం వదులుకోమని చెప్తున్నారు. దీనికి వైధవ్యం ఉందని చెప్తున్నారు. దానికి తోడు దీని జాతకంలో కాలసర్ప దోషం కూడా ఉంది. దానివల్ల దీనిని పెళ్లి చేసుకున్న అబ్బాయి చచ్చిపోతాడట. ఇప్పుడు ఏం చేయాలి సాయి? అమ్మా, కాగితం మీద రాసిన జాతకంలో తప్పులు కూడా ఉండొచ్చుగా. ఎవరేం చెప్పినా సరే నేను మాత్రం నమ్మను. తనలో ఏదో దోషం ఉందంటే. కానీ పండితులందరూ తప్పవడం జరగదు కదా సాయి. దీనికి సంబంధం ఎందుకు కుదరడం లేదు? నువ్వేమనుకుంటున్నావు అమ్మా? పెళ్ళిళ్ళు పండితులు కుదురుస్తారా? పెళ్ళిళ్ళు ఈశ్వరుడు నిర్ణయిస్తాడు అందరి కోసం. ఆయనకి తెలుసు భాగ్యశ్రీ ఎంత మంచి అమ్మాయో. ఆయన తన పెళ్లిని అలాంటి ఇంట్లో చేయదలుచుకోలేదు. అక్కడ ఈమె గుణం కంటే ఎక్కువ ఈమె జాతకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయన భాగ్య పెళ్లిని మంచి ఇంట్లో చేయాలనుకుంటున్నారు. ఎక్కడైతే ఈమె గుణానికి గౌరవం ఉంటుందో. అమ్మా, మీరు కొంచెం సహనంగా, నమ్మకంగా ఉండండి.
సతేశ్వర్ మహారాజ్ వేంచేస్తున్నారు. ఉత్తముడివి సర్వోత్తముడివి నీవే, సాక్షాత్తు బ్రహ్మవి నీవే, రాముడు నీవే, కృష్ణుడు నీవే, నీకు నీవే శిరసాభివందనం. చాలా సుందరంగా ఉంది. ఇది చూసి మనసు పరవశించిపోయింది. రేపొక వ్యక్తి రానున్నాడు నన్ను కలవటానికి. దీన్ని ఆయనకి కానుకగా ఇస్తాను నేను. స్వామీజీ, నా జన్మ ధన్యమైంది. స్వామీజీ తన భక్తులకి చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇంకా వాళ్ళతో గురువులాగా కాదు, మిత్రుడిలాగా వ్యవహరిస్తున్నారు. స్వామీజీ, నేను మీకోసం ఒకటి చేశాను, వచ్చి చూడండి. మీకోసమే. ఇప్పటికి ఇప్పుడు దీన్ని ఇక్కడి నుండి తీసుకెళ్లి బయట పారే. సాయి, 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 నేను అలసిపోయాను. జనాలు బ్రతిమలాడి నా దగ్గర బొమ్మలు కొనండి అని. ఈ కాలంలో నాలాగా చేతులతో బొమ్మలు తయారు చేసేవాడికి లాభమే లేకుండా పోయింది. ఎందుకంటే నగరాల్లో యంత్రాలతో తయారు చేసిన బొమ్మలు నా దగ్గర కంటే తక్కువ ధరకే దొరుకుతున్నాయి. సాయి, ఇది ఎవరు చూడడం లేదు. నా బొమ్మలు నేను ఎంత కళాత్మకంగా చేశాను. ఇది చేయడానికి ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం, ఇంకా కళ అవసరం అవుతుంది. కానీ ఇది ఎవరికీ అవసరం లేదు. వాళ్ళకి కేవలం చౌక ధరకి దొరికితే చాలు, అదే సంతోషం. అసలు ఈ కాలం పిల్లలకి చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు కాదు, వాళ్ళకి లోహంతో చేసిన తాళంతో నడిచే బొమ్మలే కావాలి. రాజ్ కిరణ్, లేదు సాయి, ఇప్పుడు సహనంతో నమ్మకంతో నా బ్రతుకు గడవదు. సాయి, నేను మీకు ముందే నా సమస్య చెప్పాను. ముందు కూడా అడిగాను మిమ్మల్ని నా గురించి ఏమైనా ఆలోచించమని, ఏదైనా మార్గం చెప్పమని. కానీ మీరు ఎప్పుడు ఇదే చెప్తారు, సహనంతో నమ్మకంతో ఉండమని. సాయి, నాకింక వేరే ఏ పని రాదు. అందుకే తక్కువ సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. నేనేం చేయాలి, అదేనా చెప్పండి. సాయి, సాయి, నాకు సాయం చేయండి సాయి. ఆవును మేతకి తీసుకెళ్దామని వెళ్ళాను. చావిట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఆవు లేదు. ఒకటి ఆవు దొంగతనం అయి ఉండాలి, లేదా రాత్రి నేను తలుపులు సరిగ్గా ముయ్యకపోయి ఉండాలి. సాయి, ఆవే నాకున్న ఒకే ఒక ఆదాయ మార్గం. ఆవు కోసం అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు. నాకు సాయం చేయండి సాయి. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా స్వామీజీ? నువ్విక్కడికి కొత్తగా వచ్చావు, అందుకే నీకు తెలియదు. నాకు ఈ ఆడంబరాల మీద ఏ మోహం లేదు. నేను కూడా మీ అందరిలాగా మామూలు మనిషినే. ఈ ప్రేమసేనలో అందరూ సరిసమానమే. ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. అందుకని నాకు ప్రత్యేకంగా దర్జాలేమీ అక్కర్లేదు, ఈ సింహాసనమూ అక్కర్లేదు. నాకు సంతోషాన్నిచ్చేది మీరందరూ నన్ను ప్రేమించటమే. కానీ నా కోసం ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా మంచి పని చేయండి, అది అందరికీ పనికొస్తుంది. అలాగే గురుజీ, నాకు అర్థమైంది. ఇక మీదట అలాగే చేస్తాను.
చూడండి, ఈ స్వామీజీ అందరికీ ఎందుకని సన్మానం చేస్తున్నారు? స్వామీజీ తన ప్రేమసేనలో చేరే కొత్త సభ్యులందరికీ ఇలాగే స్వాగతం చెప్తారు. ఆయన నమ్మకం ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళు పూజనీయులని. అందుకే స్వామీజీ వారిని ప్రేమపూర్వకంగా స్వీకరిస్తారు. ప్రణామాలు స్వామీజీ. మీకు గుర్తుండకపోవచ్చు, కానీ నేను ఇంత మంచి వేణువు కళాకారుణ్ణి నేనెలా మర్చిపోతాను? మల్హార్, ఒకవేళ గొప్ప వేణువు కళాకారుడు అవ్వాలంటే నువ్వింకా బాగా సాధన చేయాలి. అప్పుడే నీవు నీ కళని మెరుగుపరుచుకోగలవు. బాగానే వాయిస్తావు, కానీ ఇంకా బాగా కూడా వాయించవచ్చు. ఇంకా కొంచెం కష్టపడ్డావంటే. ఇంతవరకు నా కళని ఎవరు ఇంతగా ప్రశంసించలేదు, మీరు ప్రశంసించినంతగా. మీ ప్రశంసలు పొంది నేను ధన్యుణ్ణైపోయాను. నేనైతే కేవలం ఏది నిజమో అదే చెప్పాను. దానిలో నా ఘనత ఏముంది? ఘనతంతా నీదే. నీవు ఎంతో మధురంగా వేణువు వాయించావు. నీలో మంచి ప్రతిభ ఉంది. అది రాబోయే కాలంలో నిన్ను దేశంలోనే అందరికంటే గొప్ప వేణువు విద్వాంసుని చేస్తుంది. నా మాటల మీద నమ్మకం లేకపోతే ఒకసారి వాయించు. వాస్తవం ఏంటో ఇప్పుడే తెలుస్తుంది. నీలో లోపమంటూ ఉంటే అది కేవలం విశ్వాసమే. నీకు కావలసిందల్లా ఈ నమ్మకం మాత్రమే. నువ్వు మంచి కళాకారుడువని. నీకు ఆ నమ్మకం కలిగించడంలో నేను నీకు సహాయం చేస్తాను. ఆలపించి నీ వేణువుతో రాగాన్ని. ఇతను అపస్వరాలు వాయిస్తున్నాడా లేక నాకే అలా వినిపిస్తుందా? మీ ఇద్దరి బాధని అర్థం చేసుకోగలను. నువ్వంటున్నావు నీ బొమ్మలు పట్టణంలో అమ్ముడవ్వని. అప్పుడు నువ్వు చుట్టుపక్కల గ్రామాల్లో ఎందుకు ప్రయత్నం చెయ్యవు? వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి చూడు. అక్కడ పిల్లలకి ఆధునిక బొమ్మలు అలవాటు లేదు. వాళ్ళకి నీ బొమ్మలు తప్పక నచ్చుతాయి కిరణ్. సాయి, పల్లెటూళ్ళలో జనాల దగ్గర ముందే ఎక్కువ డబ్బులుండవు. అక్కడేం ఆదాయం వస్తుంది? సాయి, మీకు సర్వం తెలుసుగా, అంతా చూడగలుగుతారు. మీరు కేవలం నాకు ఇది చెప్పండి చాలు. అందరూ నా దగ్గర బొమ్మలు కొనుక్కునే చోటు నగరంలో ఎక్కడుందో నేను కేవలం అక్కడికే వెళ్తాను. నా బొమ్మలు అమ్ముకునే వస్తాను. నువ్వు అడవిలోకి వెళ్ళి చూసావా? ఆవులు తరచూ ఆకలి వేసినప్పుడు గడ్డి మేయటానికి అడవికి వెళ్తాయి. కానీ సాయి, అడవి చాలా పెద్దది. నేను అక్కడ తప్పిపోతాను. రాజకిరణ్ చెప్పింది నిజమే సాయి. మీకు సర్వం తెలుసు. నా ఆవు ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పండి సాయి. నేను తిన్నగా అక్కడికే వెళ్తాను. వెళ్ళి నా ఆవును తెచ్చుకుంటాను. నేను కేవలం సలహా మాత్రమే ఇస్తాను. ఆ సలహాని పాటించాలో పాటించకూడదో అది మీ ఇద్దరి నిర్ణయం మీద ఉంటుంది. సహనంగా, నమ్మకంగా ఉండండి. సాయి, మీరు ప్రతిసారి ఇదే చెప్తారు. అవును సాయి, మీరు నాకు కూడా ఇదే చెప్పారు. సహనంగా, నమ్మకంగా ఉండడం వల్ల భాగ్యశ్రీకి పెళ్లి వయసు దాటిపోతేనో అప్పుడు ఎవరు చేసుకుంటారు దీన్ని పెళ్లి? అవును సాయి, నా ఆవును తొందరగా వెతికి కనిపెట్టకపోతే ఇంకెవరైనా తీసుకుపోతారేమో. అంతా సవ్యంగానే జరుగుతుంది. ప్రయత్నం చేస్తూ ఉండండి.
ఈరోజు మా ప్రేమసేన చప్పట్ల ద్వారా నీకు అర్థమయ్యే ఉంటుంది నీవు ఎంత మంచి వేణువు కళాకారుడువో. మరి నీవు రోజు మా కోసం వేణువు వాయించగలవా? కానీ నేను నిన్ను ఉచితంగా వాయించమని మాత్రం అనలేను. నాకు తెలుసు నీకు కూడా కొన్ని కళలు ఉంటాయి. కానీ మా ప్రేమసేనకి కూడా ఒక వేణువు వృత్తి కళాకారుడి అవసరం ఉంది. నువ్వు నీ సంగీతాన్ని మాతో పంచుకో. అలాగే మేము నీ సంగీతాన్ని దేశంలోని మూలమూలలకి తీసుకువెళతాము. నిన్ను దేశంలోనే అందరికంటే గొప్ప వేణు విద్వాంసుణ్ణి చేస్తాము. మరి నీవు మా ప్రేమసేనలో భాగమవుతావా? నీ సంగీతాన్ని ప్రపంచంతో పంచుకుంటావా? ఇంతకంటే పరమ సౌభాగ్యం ఏముంటుంది స్వామి నాకు. అయితే మల్హార్, మా ప్రేమసేనలోకి నీకు స్వాగతం. చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి, చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి. ఇప్పుడైతే చూపు పూర్తిగా కనిపించకుండా పోయింది సాయి. అందుకే నేను ఈయనకి సేవలు కూడా చేయలేకపోతున్నాను. కానీ మీ అబ్బాయి ఉన్నాడుగా, మీకు వృద్ధాప్యంలో ఆసరా. అవునా కేవల్? అవును సాయి. తీసుకోండి. దీన్ని నీటిలో కలుపుకొని తాగుతూ ఉండండి. కానీ మీ మీద మీరు శ్రద్ధ తీసుకున్నంతకాలం కూడా ఈ విభూతి కూడా ఏమీ చేయలేదు. ఇది దేవుని ఆశీర్వాదం లాంటిది. కానీ దేవుడు కూడా వాళ్ళకే సహాయం చేస్తాడు, ఎవరైతే స్వయం సహాయం చేసుకునే ప్రయత్నం చేస్తారో. రాముడు మీకు మేలు చెయ్యాలి. పట్టుకో. సాయి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇది చూడండి. సాయి, నా కళ నెరవేరబోతుంది. బొంబాయిలో శిక్షణ కొరకు కొత్త శిల్పకారుల్ని భర్తీ చేసుకుంటున్నారు. దీనికోసం నేను అభ్యర్థన పత్రాన్ని పూరించాలనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల నేను ఎంపిక అవ్వచ్చు. ఇది నిజంగా చాలా శుభవార్త కేవల్. కానీ నువ్వు ఈ విషయం మీ అమ్మా నాన్నల ముందు ఎందుకు చెప్పలేదు? నిదానంగా వివరిస్తాను, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అదేంటంటే సాయి, ఈ శిక్షణ కోసం పెద్ద మొత్తంలో డబ్బు కట్టాల్సి ఉంటుంది. డబ్బులు ఏర్పాటు చేయడానికి నేను ఇల్లు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా 6 నెలల పాటు చదువు నిమిత్తం బొంబాయి వెళ్ళి ఒక హాస్టల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ శిక్షణా కాలంలో నాకు జీతం కూడా రాదు. కానీ ఆ తర్వాత మంచి సంపాదన ఉంటుంది. అప్పుడు నేను అప్పు కూడా తీర్చేస్తాను. మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది కేవల్? ఈమెకు అసలు కళ్ళు కనపడవు. ఈమె ఎందుకు వెళ్తుంది? అమ్మా! సాయి, సాయి, ఇదంతా ఏంటి? నీకు వాస్తవ పరిస్థితిని అవగాహన కలిగించటానికి, నీకు నీ కలల్ని సాకారం చేసుకోవటానికి పూర్తి హక్కుంది. కానీ దాంతోపాటు నీకు బాధ్యత కూడా ఉంది. నీ తల్లిదండ్రులను చూసుకోవటం. నువ్వు మిల్లులో పనిచేసి డబ్బులు కూడబెట్టుకోవచ్చు. అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టకుండానే కొన్ని రోజుల తర్వాత కూడా చదువుకోవటానికి వెళ్ళొచ్చు. అప్పట్లోగా నీ తల్లిదండ్రుల ఆరోగ్యాలు కూడా బాగైపోతాయి. అప్పుడు నువ్వు నిశ్చింతగా శ్రద్ధగా చదువుకోవచ్చు. సహనంగా నమ్మకంగా ఉండు కేవల్. అంతా మంచే జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో,
ఆశయాలు మరియు బాధ్యతల నడుమ ఒక సమతుల్యత అనేది ఉండాలి. అప్పుడే జీవితం సుఖంగా సాగిపోతుంది. పైగా నువ్వు తెలివైన వాడివి. ఏది ఆలోచించినా మంచి ఆలోచిస్తావు. రాముడు నీకు మేలు చేస్తాడు. సాయి చెప్తున్నారు కాబట్టి నేను తప్పక విని తీరాలి. కానీ ఎవరికి తెలుసు జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో. ఒకవేళ రేపు ఇంట్లో మరొక కొత్త సమస్య పుట్టుకురావచ్చుగా. అసలు నాకేం అర్థం కావట్లేదు.